నాశనం చేయగల శివుడు తన పవిత్రమైన ఉద్యానవనానికి జరిగిన నష్టాన్ని చూసినప్పుడు ఆయన ప్రసిద్ధ కోపం ప్రజ్వరిల్లింది. తన స్వర్గం నాశనమై ఉండడం చూసి ఆయన ఆ పందిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. తరువాత ఏమైందనేది వినే కథపై ఆధారపడి ఉంటుంది. ఒక కథలో పార్వతీదేవి శివుణ్ణి ఆపి తన బిడ్డలా చూసుకున్న ఆ పంది ప్రాణం కాపాడమని వేడుకుంది. శివుడు చివరికి ఒప్పుకొని దాన్ని చంపలేదు. ఇంకో కథలో మాత్రం శివుడు తన కోపంతో పందిని చంపాడు. కానీ పార్వతీ మనసు తట్టుకోక ఆమె వేడుకోలు విని దానిని ఒక ఆత్మగా తిరిగి జీవింపజేశాడు ఆ పరమశివుడు. కానీ ఏ కథలోనైనా ఫలితం ఒకటే, ఆ పంది ఇక స్వర్గంలో ఉండలేదు. శివుడు న్యాయం చేస్తూ దాని ఆత్మను భూమిపైకి పంపాడు. కానీ ఒక కొత్త ఉద్దేశంతో ఆ విధ్వంసక మృగం ఒక దైవంగా పునర్జన్మిస్తుంది. ఒక దివ్య ఆత్మగా తాను నాశనం చేయడానికి పుట్టిన వాటిని, అంటే మానవాళి పంటలను మరియు పొలాలను రక్షించే బాధ్యతను అప్పగించాడు ఆ పరమేశ్వరుడు.